వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన యువకుడు దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరాడు. చేరిన తర్వాత దశల వారీగా అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో ఎంపికయ్యారు. ఎంపికై అక్కడ పనిచేస్తున్న సమయంలో 2016లో పంజాబ్లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద కొంతమంది మిలిటెంట్లు దాడి చేశారు. ఆ దాడి తిప్పుకొట్టే క్రమంలో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతం వచ్చే మిలిటరీలో చేరిన యువకుడు కూడా తన వంతు పోరాటం చేశాడు. ఒకవైపు మిలిటెంట్స్, మరోవైపు సైనికులు. ఈ సైనికుల మధ్య జరిగిన వారిలో దురదృష్టవశాత్తు మన గెస్ట్ కుడికాలు, కుడి చెయ్యి, కుడి కన్ను కోల్పోయారు. కానీ చివరి వరకు అతను పోరాటం చేశారు. మిలిటెంట్ని తిప్పికొట్టారు. మిలిటెంట్లు చాలామంది అటాక్ చేయబోతున్నా తన చివరి రక్తపట్టు వరకు అతను పోరాటం చేశారు. కానీ అతను కుడికాలు, కుడి చెయ్యి కోల్పోయిన సరితి కూడా అతను ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ వారం మన గెస్ట్. పేరు శ్రీరాములు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో ప్రస్తుతం హవల్దార్గా పనిచేస్తున్నారు. శ్రీరాములు గారిని అడిగి అప్పుడు పఠాన్కోట్లో ఎలాంటి ఘటన జరిగింది, మిలిటరీలో ఎలాంటి దశలుగా అతను ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీరాములు గారు నమస్తే అండి. నమస్తే సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశం కోసం సర్వీస్ చేయడం, దేశం రక్షణ కోసం వెళ్ళడం అనేది గొప్ప విషయం కాదు. ఇంటర్నల్గా పనిచేయడం వేరు. ఎందుకంటే నిత్యం ఎండనక, వాననక, వర్షం అనక, పగలనక, చలనక ఆ దేశంలో చూస్తుంటారు, సరిహద్దులు పనిచేస్తారు. అలాంటి దీంట్లో ఉన్నారు. అందులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే వీవీఐపీస్కి మూవ్మెంట్ ఇవ్వడం కాకుండా ప్రత్యేకంగా ఇలాంటి మిలిటెంట్స్ అటాక్ అప్పుడు మీరు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వారిలో పాల్గొంటారు. అలాంటి మంచి సంస్థలో పనిచేస్తున్న మీకు ఇంటర్వ్యూ చేయడం నేను ఒక గర్వంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజు పఠాన్కోట్లో ఏం జరిగింది, ఎంతసేపు మీరు వార్లో ఉన్నారు, ఆ వార్లో ఉన్న టైంలో ఎలాగ మీ కాలు, కుడి చెయ్యి అంతా ఎఫెక్ట్ అవ్వడం, అసలు ఏం జరిగింది అనే విషయాల్ని చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీ నాన్నగారు, మీ అమ్మగారు అసలు మిలిటరీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు విషయం చెప్పండి. మిలిటరీలో వెళ్ళాలంటే మెయిన్ నాకు జాబ్ సెక్యూరిటీ గురించి మిలిటరీలో వెళ్ళాను. మా నాన్నగారు వ్యవసాయ రిజర్వాయర్లోనూ పనిచేసేవాడు. అతను కష్టపడిన దానికి నేను ఏదో ఒక జాబులోకి వెళ్ళాలని ఏం ఉండేది సార్. అప్పుడు ఆర్మీలోకి చేరాను. 2000 సంవత్సరం 21/9/2000లో చేరాను. అప్పుడు బెంగళూరులోనూ పోస్టింగ్ ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత 2002లోన పఠాన్కోట్ పోస్టింగ్ వెళ్ళాను. 14 ఇంజనీర్ రెజిమెంట్ పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్లో మీకు బెంగళూరులో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? బెంగళూరులోన 2 years ట్రైనింగ్ చేశాను సార్. ట్రైనింగ్ అంటే మరి కష్టంగా ఉంటుంది. మరి ట్రైనింగ్ అనేది ఒక కష్టం అనేది నాకు తెలియదు. ట్రైనింగ్లోకి వెళ్ళాను, ఇలాగ ఉంటుందా అనేది నాకు తెలిసింది సార్. ఆర్మీలోకి ఎందుకు వచ్చామో అనిపించింది నాకు ఫస్ట్లో. అక్కడ కఠినమైన ట్రైనింగ్ తర్వాత పనికొచ్చేది. తర్వాత 2 సంవత్సరాలు బెంగళూరు ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్? 14 ఇంజనీర్ రెజిమెంట్. ఎక్కడది? అలహాబాద్. అప్పుడు అలహాబాద్లోనూ ఉండేది రెజిమెంట్. అప్పుడు 2000లోనూ పార్లమెంట్ ఎఫెక్ట్ అయింది కదా. అప్పుడు ఆ ఎఫెక్ట్కి మా రెజిమెంట్ని పఠాన్కోట్లోనూ ఉంచారు. ఉంచిన తర్వాత 1 year అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందని అనుకున్నారు అప్పుడు కదా. అప్పుడు మూవ్ అయిపోయింది. మళ్ళీ యూనిట్ అలహాబాద్ వచ్చింది సార్. అలహాబాద్లోనూ 5 years ఉన్నాం సార్. అక్కడ అలహాబాద్ నుంచి అలహాబాద్లోనూ నాకు అప్పుడు స్కీమ్ నడుస్తుండగా డబ్బులు తేలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఏడీ కాయిల్ అనేది పడిపోయింది. అప్పుడు కేటగిరీలో అయిపోయింది సార్. నేను అంటే అలహాబాద్లో ఏం వర్క్ చేసేవారు మీరు? ఇంజనీరింగ్లోనూ బ్రిడ్జెస్ వేయడం, మ్యాన్స్ ఇవి చేయడం,
ఆ ట్రైనింగ్ చేసాం. బ్రిడ్జ్ ట్రైనింగ్ కోర్సులోన అప్పుడు దెబ్బలు తగిలాయి. అప్పుడు తలకి చెయ్యికి దెబ్బలు తర్వాత కేటగిరీ అయిపోయింది. యూనిట్ వెళ్తుంది అప్పుడు. అంటే మీరు అలహాబాద్ ట్రైనింగ్లో బ్రిడ్జెస్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, సాధారణంగా మిలిటరీ వాళ్ళు బ్రిడ్జ్లు కడుతుంటారు అప్పటికప్పుడు, కొన్ని చూపిస్తుంటారు, డ్రై బ్రిడ్జెస్ కానీ లేదా వరదలు వచ్చినప్పుడు టెంపరీగా బ్రిడ్జ్లు కట్టడం. అంటే సైనికులు ఒకరు పడుకొని వాళ్ళు దారి చేస్తుంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి ఎక్కడెక్కడ చేస్తుంటారు? అంత డీప్గా నాకు గుర్తుకు రావు సార్. ఓకే. అంటే అలహాబాద్లో ఎన్ని సంవత్సరాలు చేశారు? 4 years. అలహాబాద్ నుంచి నసరాబాద్ వెళ్ళాను. నసరాబాద్ వేరే యూనిట్ 9 ఇంజనీర్ రెజిమెంట్. అప్పుడు 9 ఇంజనీర్ రెజిమెంట్ 2 years ఉన్నాను అక్కడ. అక్కడి నుంచి జోధ్పూర్ వచ్చాం సార్ 2007లోను. 2007లోను జోధ్పూర్ వచ్చాం సార్. 2007 నుంచి 9 వరకు అలహాబాద్లో ఉన్నాను. అలహాబాద్లో నుంచి మళ్ళీ బెంగళూరు పోస్టింగ్ వెళ్ళాను సార్. జోధ్పూర్లో ఏం చేసేవారు మీరు? జోధ్పూర్లోనే ఇది మిలిటరీ అంటే ఇంజనీరింగ్. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? 2007లోను మ్యారేజ్ చేశాను. మీరు అలహాబాద్లో ఉన్నప్పుడు? అచ్చా, నసరాబాద్లో ఉంటాడు. ఏమ్మా ఫస్ట్ మిలిటరీ వారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఆర్మీ వాళ్ళంటే నాకు అంతగా ఏమి దానిపైన క్లారిటీ తెలియదు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక ఆర్మీ వాళ్ళంటే ఎలా ఉంటుందో అర్థమైంది. ఆర్మీ అంటే దేశాని కోసం సేవ చేసే వ్యక్తి, దేశం కోసం తన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను భారీగా అయినందుకు చాలా గర్వకారణంగా నాకు అనిపించింది. అంటే అలహాబాద్ వెళ్ళే వరకు మీకు ఈయన ఆర్మీ వ్యక్తి అని తెలియదు. అంటే ఆర్మీ అంటే ఐడియా లేదు, తెలియదు అంతగా. అంటే చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు దేశం కోసం పనిచేసే వ్యక్తిని భర్తగా చేసుకోవడం గౌరవంగా. మరి కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని దుర్ఘటనలు చూసిన తర్వాత ఎందుకు వచ్చామరా, ఇలాంటి వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకున్నామరా అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. మీకు అటువంటి ఎప్పుడు రాలేదు? నాకు పరంగా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడప్పుడు నేను అనుకునేదాన్ని, ఇతని కష్టం చూసి మీరు ఆర్మీలోకి ఎందుకు వచ్చారండి, వేరే జాబ్ చేసుకోవాల్సింది కదంటే అప్పుడైనా వాళ్ళు మనం దేశం కోసం మనం చేయకపోతే ఇంకెవరు వచ్చి చేస్తారు, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. అలాంటప్పుడు నీకు కూడా గర్వకారణంగా ఉంటుంది కదా, నేను వెళ్తుంటే నా భర్త ఇలాగ దేశం కోసం సేవ చేయడానికి వెళ్తున్నాడని నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు కదా అనేసి చాలాసార్లు అయితే నాకు చెప్పేవాళ్ళు. మనం చనిపోయేది ఎప్పుడైనా చనిపోతాం, దానికోసం కొద్ది రోజులు మన దేశం కోసం మనం సేవ చేయడంలో చాలా ఆనందంగా ఉంటుంది అని. ఇప్పుడు ఇతను పెళ్ళి అయిన తర్వాత శ్రీరామ్ గారితో మీ ఫ్రెండ్స్ అందరి దగ్గర మీ భర్త ఆర్మీ అన్నప్పుడు మీకు గర్వంగా అనిపించదా? చాలా గర్వంగా అనిపించింది. జనరల్గా పోలీస్ వాళ్ళు హస్బెండ్, ఆర్మీ వాళ్ళు భర్త అంటే ఫ్రెండ్స్ అందరికి కొంచెం సొసైటీలో రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మీరు అటువంటి రెస్పెక్ట్? ఫస్ట్లో చాలా మంది అలా అనేవాళ్ళు, తర్వాత నుంచి వాళ్ళకి ఆర్మీ అంటే నేను వాళ్ళకి కూడా ఊర్లో పెద్దగా విలేజ్లో తెలిసేది కాదు. ఆర్మీ అంటే అక్కడ ఇలా అలా అనేవాళ్ళు. తర్వాత నేను వెళ్ళి మా ఊర్లో అందరికి ఆర్మీ అంటే మన దేశం, మనం ఎంత సురక్షితంగా ఉన్నామంటే విలేజ్లోనే ఇంత గ్రామాల్లోనే, అక్కడ వాళ్ళు బార్డర్ దగ్గర రాత్రంగా పగలనక కష్టపడి మన దేశం వైపు అదర వాళ్ళు రాకుండా వాళ్ళు అక్కడ కాపలాగా ఉంటున్నారు, మన దేశానికి ఎంతో మేలు చేస్తారు బట్టి మనం ఇంత హాయిగా ఉన్నామని వాళ్ళకి చెప్పేదని. దానివల్ల వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. పెళ్ళైన తర్వాత ఇతను జోధ్పూర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, మరి మీకు అక్కడ భాష రాని టైంలో మీరు ఎలాగ అడ్జస్ట్ అయ్యారు? కొంతవరకు ఇబ్బందులు పడ్డాను, తర్వాత కొంచెం హిందీ అలా నేర్చుకున్నాను. ఎందుకంటే అతను ఉదయం ఉద్యోగం వెళ్తే ఒకసారి బయటకు వెళ్తే 2 రోజులు రాదు. మరి అప్పుడు మీరు ఒక్కదారు ఒంటరిగా ఎలా ఉండేవారు? ఒంటరిగా అంటే పక్కన క్వార్టర్స్ కూడా ఉంటారు, దాంట్లో కూడా తెలుగు వాళ్ళు, మన చాలా స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండి దాని గురించి కూడా తెలుసుకునేదాన్ని, నాకు తెలియనివి కొన్ని విషయాల్ని వాళ్ళ దగ్గర నుంచి సీనియర్స్ దగ్గర. ఆ విధంగా కొంచెం ధైర్యం ఏర్పడేది. ఇతను కూడా అప్పుడప్పుడు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండవు, నీకు భయం అయితే దేశంలో ఎవరు వచ్చేటప్పుడు మన దేశం కోసం, మన కాపాడడం కోసం మనం వెళ్ళాలి కదా,
నువ్వు ధైర్యంగా ఉండని ఇతను నాకు ధైర్యం ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. మీరు జోధ్పూర్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? జోధ్పూర్ తర్వాత నసరాబాద్. నర్సరా, జోధ్పూర్లో బెంగళూరు వచ్చారు. జోధ్పూర్ నుంచి బెంగళూరు. ఆ. బెంగళూరులోనూ 3.5 years ఉన్నాను సార్. అక్కడ వాళ్ళ ఇంజనీరింగ్ మా ఇంజనీర్ యూనిట్ కదా, ఇంజనీర్లోనే వెళ్తాను సార్. బెంగళూరులోనూ 3.5 years ఉన్నాం సర్వీసెస్ను. అక్కడ మరి అనిపించింది సార్, ఎక్కడి నుంచి ఎనర్జీకి వెళ్ళాలి, సర్వీస్లోనూ ఎనర్జీ చేయాలని ఒక కుతూహలం ఉండిపోయింది సార్ నాకు. ఎలాగైనా ఎనర్జీకి వెళ్ళాలి. అక్కడ నుంచి యూనిట్కి చేశాను, అక్కడ చేయలేదు. మళ్ళీ సెంటర్ నుంచి ఎలాగైనా ఎనర్జీకి వెళ్ళాలని లాస్ట్లోన వెళ్ళాను సార్. ఎనర్జీ బెంగళూరులో ఉన్నప్పుడు మీకు బలంగా నాటుకుంది ఎనర్జీలో చేరాలని. మరి అక్కడ రన్నింగ్ అంతా ఫస్ట్ వచ్చేవాడు నేను. అంటే ఇప్పుడు మీ పనిచేస్తున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎనర్జీకి వెళ్ళాలంటే ఈ నామ్స్ ఏముంటాయి? నా సెలెక్టెడ్ పర్సన్స్ ఇంజనీర్స్లోన సెలెక్ట్ చేసి పంపిస్తారు సార్ ఎనర్జీకి వెళ్ళాలంటే. ఎనర్జీకి వెళ్ళాలంటే అందరూ వెళ్ళరు. అండ్ సేఫ్ వన్ కేటగిరీ ఉండాలి, అవ్వాలి. మరి ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలి. ఇప్పుడైనా రన్నింగ్లోన ఫెయిల్ అనేది ఉండకూడదు సార్. మరి రన్నింగ్లో ఫెయిల్ అయితే మాత్రం ఎనర్జీ చేయలేదు సార్, చాలా కష్టం. అక్కడ 5 kilometers 18 minutes 19 minutes రావాలి. ఇక్కడ యూనిట్లోనైతే 25-26 minutes వచ్చినా పర్వాలేదు. 18 minutes వచ్చేవాడిని నేను ఎనర్జీకి వెళ్ళాను. అక్కడ ఎనర్జీకి వెళ్ళిన తర్వాత నాలోన ఒక గర్వంగా ఉండేవాడిని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రన్నింగ్లోన ఫస్ట్ వచ్చేవాడిని. 21 kilometers 42 kilometers 62 kilometers మంచి పెర్ఫార్మెన్స్ చూపించాను అక్కడ ఎనర్జీలో ఉండేటప్పుడు మంచి సర్వీసెస్ చేస్తున్నాను. ట్రైనింగ్ ఏమి ఇచ్చేవారండి రోజు? ట్రైనింగ్ అంటే మెయిన్ రన్నింగ్ 20 kilometers ఒక రోజుకి, పులప్స్, బెంటచ్ అన్నీ ఉండేవి సార్. 80 అనేది అంటే కొన్ని చెప్పకూడదు ఏదో చెప్పొద్దు, ఇందులో సీక్రెట్స్ కూడా ఉంటాయి, కొన్ని చెప్పకూడదు అవి చెప్పొద్దు. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు ఒక గర్వం వచ్చింది, ఎన్ఐసీలో సర్వీస్ చేస్తాను అనేది. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఎనర్జీలో ఉంది. మరి 2 months ట్రైనింగ్ అవుద్ది సార్ ఎనర్జీలో. 2 months అయిన తర్వాత బ్లాక్ టెస్ట్ చేయాలి. అప్పటి వరకు ఆర్మీలోనూ ఉన్నట్టుగా ఉండాలి. ఫెయిల్ అయితే పంపించేస్తారు యూనిట్కి. 2 months ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు బ్లాక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ వేస్తారు. అప్పుడు వేసిన తర్వాత మరి పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ అక్కడికి వెళ్ళాలి. మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకొని వెపన్ పట్టుకున్నప్పుడు మీలో ఇంకా గర్వం ఎక్కువైంది, దేశం కోసం పనిచేస్తున్నాను. ఎనర్జీలో సర్వీస్ మాత్రం ఒక చెప్పుకోవాల్సిన సర్వీస్ సార్. ఈ బ్లాక్ కెట్ కమాండ్ అంటే ఒక గర్వంగా ఉండేది నాకు, గుర్తింపు అనేది. అంటే మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ మీరు డ్యూటీ చేశారు? పార్లమెంటు, లోక్సభ, రాష్ట్రపతి భవన్, అవి ప్లేస్లో జ్ఞాపకం రావట్లేదు సార్ నాకు. స్పెండర్స్ తల్లో ఉన్నాయి కదా, అవి దానివల్ల మైండ్. అక్కడ డ్యూటీ ఏం చేసేవారు? డ్యూటీ అనేది సిసిఆర్కి వెళ్ళేవాళ్ళం సార్. సిసిఆర్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ అనేది గాడి చెకింగ్ చేయాలి. బాంబు డిస్పోజల్ టీమ్ అది. బాంబ్ డిస్పోజల్ టీంలోన బీడీ టీం. మీ కార్లు అన్నీ చెకింగ్ చేయాలి సార్. చెకింగ్ చేసిన తర్వాత పంపించేవాళ్ళు. అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు ఢిల్లీలో? 3.5 years.
అంటే ఓన్లీ బీడీ మీరు ఆ, ఆ, బీడీ టీమ్ ఆ. అంటే ఎవరైనా వెహికల్స్ విఐపి మూవ్మెంట్ వెహికల్స్ చెక్ చేయడం బాంబ్స్ డిస్పోజ్ చేయడం. ఆ. మీరు పనిచేసిన టైంలో ఎప్పుడైనా బాంబ్స్ దొరికాయి, ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? ఏ జరగలేదు సార్. ఒక నేను వెళ్ళింది ఒక పఠాన్కోట్లోనే ఎంత ఇదైంది, అది దొరకడం అనేది ఓంటెడ్ అవ్వడం అనేది దాంట్లోనే జరిగింది సార్. అంటే 3 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్న టైంలో ఆ, వివిపి మూవ్మెంట్లో బీటీ పార్టీ మీద ఉండేవారు. ఆ, బీటీ పార్టీ కాకుండా అడిషనల్గా ఫోర్స్గా వెళ్ళడం ఎక్కడైనా చేశారు సెక్యూరిటీకి? మరి ఎడిషనల్ కంటే కలకత్తా వెళ్ళాం ఒక 2 నెలలు. అక్కడ ఇదే వర్క్. ఢిల్లీలో ఏం చేసా అక్కడ కలకత్తా ఎందుకు వెళ్ళారు? అక్కడ అబ్బో ఉంది కలకత్తా అబ్బో. ఇక్కడ సికింద్రాబాద్లోన ఉంది కదా సార్ ఎనర్జీ టీమ్, ఇలాగా అక్కడ ఒకటి ఉంది. ఇక్కడికి కూడా వస్తుంటాం. అంటే బాంబు డిస్పోజల్ అంటే మీకు ముందు ట్రైనింగ్ ఇచ్చేవారా? ఆ, ఒక గ్రానైట్ కానీ ఒక బాంబు కానీ దొరికింది అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేసేవారు? అది సేఫ్ డిస్పోజల్ చేసిన తర్వాత చేయాలి సార్. అంటే మీరు ఢిల్లీలో శ్రీరాములు గారు పనిచేసిన టైంలో మీరు ఎక్కడ ఉండేవారు? నేను అతనితో పాటు ఢిల్లీలో ఉండేదాన్ని. అప్పుడు పిల్లలు పుట్టారు ఉమ్, అక్కడ పిల్లలు చదివించారా అప్పటికే ఢిల్లీలో? చదువు స్కూల్కి వెళ్తున్నారు అప్పుడు అబ్బాయిలిద్దరు. ఉమ్. ఇది 2016లో అంటే 2016 కన్నా ముందు ఢిల్లీ వరకే ఉన్నారు. ఢిల్లీలో మీరు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఫ్యామిలీ మీ నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీని విడిచిపెట్టలేదు సార్. Continue ఫ్యామిలీతోనే family కంటిన్యూగా ఉండాలని, నీ సర్వీస్ చేసిన అన్నాలో ఫ్యామిలీతోనే ఉండాలని ఏమి ఉండదు. ఎన్ఐజీ కమాండర్గా శ్రీరాములు గారు జాయిన్ అయిన తర్వాత సొంత ఊరు వచ్చినప్పుడు బొంగర ఆడు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ప్రజలు ఎలా చూసేవారు? ఒక గుర్తింపుగా ఉండేది సార్. ఒక హీరోగా చూసేవారా? అంటే గ్రామంకి వచ్చినప్పుడు ఎలా ఉండేవారు మా ఊర్లో అందరూ? చాలా మంది ఇంకా యంగ్ ఉంటారు కదండి, యువత, వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చి మేము కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, మాకు కూడా కొంచెం ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉండేవాళ్ళు. ఇతను ఊర్లోకి వచ్చాక వాళ్ళందరికి కూడా చెప్పేవాళ్ళు, ఇలాగ మార్నింగ్ రన్నింగ్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇతను. ఎందుకంటే మేము కూడా చూసేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఊర్లోకి వచ్చారంటే మాకు గర్వం ఉంది, వాళ్ళతో ఫోటోలు దిగడం కానీ వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడం చాలా అలాంటివి మీకు కూడా వచ్చాయి శ్రీరామ్ గారికి? ఇతని దగ్గర చాలా. సరే, 2016లో వరకు మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు 2016 పఠాన్కోట్ ఇష్యూ మీకు ఇప్పుడు తెలిసిందండి. అసలు ఏం జరిగిందండి ఆ ఎపిసోడ్? అది మరి ఈవినింగ్ తెలిసింది సార్. మరి పఠాన్కోట్ జనవరి 2వ తేదీ 2016 ఆ రోజు ఈవినింగ్. మరి యాక్చువల్గా చెప్పరు, మీరు బీడీ టీము మూవ్ అవ్వాలా అని చెప్పారు సార్. మరి వెంటనే మూవ్ అయిపోయింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లోనూ సాయంత్రం 6 గంటలకి చెప్పేస్తారు. 6:30కి అంతా మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోయి వెళ్ళిపోయింది సార్ ఎయిర్పోర్ట్కి. వెళ్ళిపోయిన తర్వాత 7:30కి టైమింగ్ గుర్తులేదు, 7:30కి ఫ్లైట్ సార్. 75 మెంబర్స్ ఎక్కాము సార్. నైట్ 9:30కి అక్కడ దిగాం పఠాన్కోట్. 9:30కి దిగిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది సార్ మా డ్రామా. అప్పటికే ఆల్రెడీ వార్ నడుస్తుంది కదా? వార్ ఏమి లేదు, మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. మరి అప్పటికే వాళ్ళు అటాక్ చేసి లోపల ఉన్నారు కదా వాళ్ళు? అప్పటికే ఉన్నారు, కానీ మేము వెళ్ళిన తర్వాత మరి ఫైరింగ్ అంతా స్టార్ట్ అయినాయి. పఠాన్కోట్లో మీరు 7:30-9 గంటలప్పుడు ల్యాండ్ అయ్యారు అక్కడికి. ల్యాండ్ అయిన తర్వాత అప్పటికి మీరు వెళ్ళిన తర్వాత వార్ స్టార్ట్ అయింది. అప్పటికి వాళ్ళు క్వార్టర్స్లో 4 నక్కున్నారు. వార్ ఎలా స్టార్ట్ అయిందండి? వార్ ఎలాగంటే మరి ఎస్పీజీ టీము ఉంటుంది సార్, మాలోన 52 టీము ఉంటుంది, స్పెషల్ యాక్షన్ గ్రూప్ టీమ్.
అది వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళు క్వార్టర్స్లో ఉన్నారు కదా సార్, మరి 4 వైపుల నుంచి మూవ్ అవ్వాలి. మేము 4 వైపుల నుంచి డౌన్ 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 అయ్యి రావాలి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వాళ్ళని ఫైట్ చేయాలి. కానీ ఫైటింగ్ అనేది యాక్చువల్గా ఫ్లైట్ ద్వారా ఫైట్ చేశారు. ఫ్లైట్ ద్వారా ఫైట్ చేసి చనిపోయారు యాక్చువల్కి నాకు తెలిసినంత వరకు. తర్వాత మేము బీడీ టీమ్ వెళ్ళాం. అంటే మేము ఉదయం 5 o'clock అనుకుంటాను. మరి బాడీని అటు ఇటు చేసాము, పుల్లింగ్ చేసాము, అంతా చేసాము. అంటే ఎక్కడైనా ఏవైనా పెట్టుకున్నారేమని మూవ్ చేస్తే బ్లాస్ట్ అయిపోతాయి అనేది పుల్లింగ్ చేసాము, అంతా చేసాము. ఏది అవ్వలేదు. అప్పుడు ఓసి సాబు చెప్పాడు, మరి చెక్ చేయలే బాడీలే అన్నాడు. మేజర్ సాబు ఒకడు ఉన్నాడు, అతను చెక్ చేసాడు. చెక్ చేసిన తర్వాత 3 గిన్నెలు తీసాడు. ఇక్కడ పెట్టుకుంటారు కదా ఈ పాకెట్స్లోన నుంచి 3 గిన్నెలు తీసాడు. ఏం లేదు, 3 గ్రానైట్. 4 గిన్నెలు తీస్తడానికి సరికి బ్లాస్ట్ అయిపోయింది. 4 గిన్నెలు తీస్తడానికి సరికి బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయిన తర్వాత నాకు తలకు చొచ్చుకొని, కన్నుకి, 2 కళ్ళకి, నాకు చెయ్యికి స్పృహ లేదు. నాకు ఆ స్పాట్లోన ఓసి సబు ఇక్కడికి గుచ్చుకొని స్పాట్ డెడ్ అయిపోయారు. ఆయన చనిపోయారు, మీరు నేను స్పృహలో లేను 1 week వరకు. 1 week ఆయన మీకు చెప్పి వెళ్ళారా, చెప్పుకొని వెళ్ళారా? ఇంకా ఈవినింగ్ డ్యూటీ చేసుకుని, నార్మల్ డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చారు. ఈరోజుతో లాస్ట్ నాకు అనేసి ఇంకా కూర్చున్నారు. అంటే వీక్లీ చేంజ్ అవుతుంటుంది అనమాట డ్యూటీలు. వీక్లీ చెక్ చేయడానికి వెళ్ళి 1 week చెక్ చేయడానికి వెళ్ళి వేరే గ్రూప్ అలా చేంజ్ అవుతుంటుంది అనమాట. అందరూ ఇదో లాస్ట్ ఇంకా అని అనుకొని కూర్చున్నారు. అంతలోపు ఇంకా సైరన్ మోగింది, మూవ్ అవ్వాలని. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మేము అక్కడి నుంచి ఫోన్ నాకు వచ్చింది. నేను ఇలాగా ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాం, కానీ అక్కడి నుంచి వేరే దగ్గర పఠాన్కోట వెళ్ళాలి, మాకు ఫోన్ వచ్చింది, మేము అక్కడికి వెళ్తున్నాము. ఇంకా సరే అని ఫోన్ పెట్టేశారు. పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి 2 days అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ మీ ఆయనకి ఇలా బాంబ్ బ్లాస్ట్ అయ్యిందని. ఇంకా ఫోన్ వచ్చేసరికి అక్కడికి వెళ్దామని బయలుదేరాము. అంటే మీరు పఠాన్కోట్ వెళ్తాను చెప్పిన వ్యక్తి సడన్గా చాలా బాధపడ్డాను. అప్పటికి ఎవరు లేరు, నేను మా 2 పిల్లలు ఉండడం వల్ల చాలా భయంగా ఉండేది. టీవీలో వార్తలు వస్తుంది కదా పఠాన్కోట్లో ఇది ఇంకా నిరంజన్ సార్ చనిపోయారని తెలిసింది, కానీ ఇతనికి తగిలాయని నాకు తెలియదు పూర్తిగా. ఎవరు చెప్పలేదు, కంపెనీలో చెప్పొద్దు అన్నారు. ఇంక ఎవరు చెప్పట్లేదు నాకు. ఇంకా చెప్పపోయేసరికి ఇతను ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, అతను ఇంటికి వచ్చి ఇంక ఇలాగా చెప్పారు, ఇలాగా అయ్యిందమ్మా, ఏం కాలేదు, ఓన్లీ కళ్ళుకు అంటే చేతికి ఇలా తగిలాయి, చిన్న చిన్న గాయాలే, పెద్దవేం కాలేదని చెప్పారు నాకు. చెప్పేసరికి నేను కాము ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా టీవీ ఆన్ చేసి చూసేది మొత్తం వస్తుంది. వచ్చేసరికి ఇంకా మేడం దగ్గరికి వెళ్ళాను, మేడం దగ్గరికి వెళ్తే వాళ్ళు సరేనమ్మా నీకు పఠాన్కోట తీసుకువెళ్తాము అనేసి వాళ్ళు భరోసా ఇచ్చారు. వెళ్దాం అనేలోపు రెడీ అయ్యేలోపు ఇంకా అక్కడి నుంచి ఢిల్లీ తీసుకొచ్చేస్తామని వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఢిల్లీ నైట్ 7 o'clock ఇలాగా అక్కడి నుంచి తీసుకొచ్చి R&R హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇతను చేసిన తర్వాత అక్కడ చూడడానికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇంకా ఇతను స్పృహలో లేరనమాట. మొత్తం కళ్ళు మొత్తం వాసి ఉన్నాయి, 2 చేతులకి బ్లడ్ వస్తుంది పూర్తిగా. ఇంకా డాక్టర్ చెక్ చేసిన తర్వాత అడిగాము ఏంటి ప్రాబ్లం, ఎలా ఏమైందని. అయిన తర్వాత ఇతను ఇప్పుడు ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు, ఎప్పుడు మెలకు వస్తామో మేము చెప్పలేమమ్మా, కొంతవరకు డేంజర్లో ఉన్నట్టని అనేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన 1 week తర్వాత ఇతను కోమాల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక
ఇంకా ఇతనికి ట్రీట్మెంట్ బొమ్మ నుంచి రాగానే జరుగుతుంది. మీరు కనపడ్డారా? ఏమన్నారు మిమ్మల్ని చూసి? అడిగారు డాక్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి, అంటే కళ్ళు తెరవలేకపోతున్నారు, 2 కళ్ళు కూడా బాగా వాసిపోయి ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ స్పెంటర్ ఉంది, ఇంకా కళ్ళు ఓపెన్ చేయలేదు. డాక్టర్ గారు పిలిచి మీ ఫ్యామిలీ వచ్చిందంటే, నాకు ఫ్యామిలీ ఉందా ఎవరో నాకు తెలియదు అనేసి ఇంకా అన్నారు. ఇతను అనేసరికి డాక్టర్ లేదు నీకు 2 బాబులు ఉన్నారు నీ ఫ్యామిలీ అని చెప్తే ఇంకా చూడలేదు ఆహా అనేసి అన్నారు. ఇంకంతే, ఇంకేమనలేదు. తర్వాత మొత్తం బాడీ మొత్తం చెక్ చేశారు. చేసినప్పటికీ డాక్టర్ రైట్ సైడ్ మొత్తం స్పెంటర్స్ హెడ్లో ఉండడం వల్ల రైట్ సైడ్ మొత్తం ప్రాబ్లం అవుతుందమ్మా, కుడి కన్ను కుడి చెయ్యి కుడి కాలు ఇంకా ప్రాబ్లం అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆ స్పెంటర్స్ని మరి ఆపరేషన్ చేయడానికి అవ్వదా అని అడిగితే, అవి తీస్తే తలలో నుంచి తీస్తే అతనికి ప్రమాదం అవుతుందమ్మా. అంటే ఎక్కడ కూర్చుకున్నాము? ఇక్కడ ఈ పార్ట్లోనా? హెడ్లో బ్రెయిన్ దగ్గర టచ్ అయ్యి ఉన్నాయని వాళ్ళు ఇంకా అందువల్ల చివరింగ్ అవుతుంది. దగ్గర దగ్గర ఒక 50 చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పారు. 50 వరకు ఉంటాయి, ఒక 25-50 అని చెప్పారు ఉంటాయి. అవి ఆపరేషన్కి చేయడానికి కాదమ్మా, అవి చాలా చిన్నవి కాబట్టి అవి ఆపరేషన్ చేసామంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవచ్చు, లేదా కాలు చేయి పూర్తిగా పడిపోవచ్చు అని వాళ్ళు చెప్పారు. అంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి 2 పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా అవ్వడం మీరు కొంతవరకు ఫ్యామిలీకి అండగా లేకుండానే ఉందని చాలా బాధపడ్డాను. తర్వాత నాకు నేనే ఇంకా సంజాయించుకున్నాను. ఏంటంటే మరి దేశం కోసం మనం బయటైనా ఇలాంటి జరిగేటప్పుడు బాధపడతాం. ఇంకా దేశం ఎక్కడైనా తప్పదు, చావు అనేది ఎప్పుడైనా తప్పదు. అదే దేశం కోసం త్యాగం చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ నాలో నేనే ఇంకా ఎన్ని రోజుల తర్వాత శ్రీరాములు గారు కోరుకున్నారు? ఇతను 6 months వరకు ఆర్ఎండ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యింది. తర్వాత ఇతను అప్పటికి అంటే పిల్లలు నేను ఎంతవరకు జ్ఞాపకం లేవు అప్పటికి. తర్వాత డాక్టర్ ఇంటికి పంపించాక ఇంటికి తీసుకువెళ్తే మీ మీద కొంచెం వరకు వస్తుంది ఏంటనేది అన్నీ తెలుసుకుంటానే ఇంటికి ఇంకా డిశ్చార్జ్ చేశారు 6 months తర్వాత. ఇంటికి వచ్చాక మొత్తం అంతా అతనికి కొంచెం కొద్దిగా జ్ఞాపకం రావడం అన్నమాట. ఎవరు మా పేర్లు కూడా ఫస్ట్ మర్చిపోయారు ఇతను, అది ప్రాబ్లం. అంటే జరిగిన తర్వాత మిలిటరీ ఆఫీసర్లు అందరూ మీ ఇంటికి రావడం అని చేశారు. వాళ్ళు అన్ని విధాలు ఆదుకున్నారు? అన్ని విధాలుగా అంటే ఎనర్జీ కొంతవరకు చూసింది. తర్వాత ఒక 2 lakhs వరకు ఇచ్చి తర్వాత మరి వాళ్ళు ఏమీ సరిగా చూడలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా కలుస్తుంది? ఇప్పుడు పరిస్థితి అంటే కొంచెం మనీకి ప్రాబ్లం. ఇతనికి వేరే కేరళ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇంకా ఎంహెచ్ కూడా వెళ్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఇతనికి బయట మేము అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. అది కొంచెం ఇబ్బంది అనిపించినా తప్పదు, మన కోసం మనం చేయాలని. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మన శ్రీరాములు గారు ఊరు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఏ విధంగా ఆదరించారు? ప్రజలంటే ఫస్ట్ వాళ్ళందరూ అన్న మీ ఆర్మీ అంటే ఇలా ఉంటుంది కదమ్మా నీకు చెప్పాము కదా అని అంటే, మీరు ఆ తర్వాత నేను కూడా మీకు చెప్పాను కదా ఆర్మీ అంటే దేశం కోసం సేవ చేసేది, నాకేం బాధ లేదు. మా ఆయన దానికి వెళ్ళి అందరి కోసం చేసినందుకు నాకేం బాధ అనిపించలేదు. ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అతను దేశం కోసం సేవ చేశారు, అతని కోసం నేను సేవ చేయడంలో ఇదేం లేదు, నాకు బాధ అనిపించట్లేదు చెప్పాను. ఇప్పుడు పాయింట్ చెప్పాను, ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా సూటిపాటు మాట్లాడుతుంటారు. సూటిపాటు మాటలకి కరెక్ట్ సమాధానం చెప్పాను. దేశం కోసం ఆయన కోసం ఇద్దరు కూడా దేశానికి ఆటోమేటిక్గా సాయం చేస్తున్నారు. తర్వాత ఎలా ఇప్పుడు రోజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డైలీ వర్క్ అంటే డ్యూటీకి ఏమి పోవట్లేదు. ఎంహెచ్కి వెళ్ళి డైలీ ఫిజియోథెరపీ చెయ్యికి కాలుకి చేపిస్తున్నాము. ఇప్పుడు కూడా శ్రీరామ్ గారు ఎక్కడైనా పాకిస్తాన్లో దాడి జరిగితే వెంటనే అతను రియాక్ట్ అవుతారు. నాకు కూడా ఆరోగ్యం సహకరిస్తే నేను కూడా ఇప్పుడు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నానని. శ్రీరామ్ గారి తర్వాత మీరు ఇష్యూ అయిన తర్వాత కాశ్మీర్లో దాడులు జరుగుతున్నప్పుడు మీకు టీవీలో చూసిన పేపర్లో చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? మరి అనిపిస్తుంది సార్, కానీ మరి ఏం చేయలేని పరిస్థితి కదా మనది. మరి ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. మరి ఇప్పుడు చెయ్యి చొట్ట కాలు చొట్ట నేను ఏం కానీ పుల్వామా లాంటి ఘటన జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? మరి చాలా సంతోషించాను సార్. పుల్వామా ఎదుర్దారిలో మన
మోడీ గారు మోడీ గారు మాత్రము చాలా ధైర్యంగా చేసి మన సేనకి ఒక అండగా నిలిచారు సార్. అతను చెప్పపోతే వాళ్ళు చేయదు కదా. మరి పుల్వామా ఎదురు దాడి 4 జట్లు వెళ్ళి అంటే వాళ్ళకి సమర్థవంతంగా ఫైట్ చేశారు సార్. వాళ్ళకి సర్జికల్ స్ట్రైక్ మరి మనకి ఎదురు దెబ్బ కొడితే మనము కొట్టాలి సార్. నాకు ఉన్న ఇది అది ఏంటంటే మనకి ఎదురు దెబ్బ ఎవరు కడితే వాళ్ళకి కూడా నాశనం చేయాలి. ఈ సమస్య పరిష్కారం కనిపిస్తుంటుంది అంటారా? పాకిస్తాన్కి భారతదేశానికి సమస్య, పాకిస్తాన్కి భారతదేశానికి ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ ఇది నడుస్తూనే ఉంటుంది సార్. ఎప్పుడు కంప్లీట్ అవ్వదు ఇది. వాళ్ళకి మనకి శత్రు దేశాలు ఏవేంటి వరల్డ్లోన పాకిస్తాన్ ఇండియా. మరి ఎప్పుడైనా క్రికెట్ ఆ మ్యాచ్లు చూసారు సార్? ఎప్పుడైనా వరల్డ్ కప్లోన ఎక్కడైనా పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ ఆడితే ఎవరైనా చూడకుండా ఉంటారు. కానీ మనం ఆ నెగిటివ్ ఆలోచన చూడటం కరెక్ట్ కాదేమనిపిస్తున్నారు. వాళ్ళు దాయాదులుగా చూస్తున్నాం, కానీ అక్కడ కూడా బాంబుల దాడులు జరుగుతున్నాయి, అక్కడ కూడా ప్రజలు చనిపోతున్నారు. మరి యాక్చువల్గా మనము అలాగ ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు సార్. అది లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఎదురు చేయాలి సార్. మేము అంటే మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ చేయడం మరి పగడ్బందీగా సజెషన్ ఇచ్చి మరి వాళ్ళకి ఎవరు అతను కేరళ అతను అభినందన్ మాత్రము ఒక ఎలాగ వచ్చాడనేది చెప్పుకోవాలి విషయం సార్. అది ఇప్పుడు మీకు మళ్ళీ భగవంతుడు అన్ని ఆరోగ్యం కరెక్ట్ ఇస్తే మీరు మళ్ళీ తిరిగి ఆర్మీలోకి వెళ్ళాలి సిద్ధమేనా? నేను వెళ్తాను సార్. నాకు మరి బతుకునిచ్చింది ఆర్మీ. నేను జాబ్లోకి వచ్చిన ఎంతలోకి సార్? ఆర్మీలోకి వచ్చిన పెళ్లి చేసుకుని పిల్లల కన్నా లేదా మరి ఆర్మీలోకి వచ్చిన తర్వాత నేను ఒక మంచి దీనిగా ప్రౌడ్ అయ్యాను సార్. అంటే మీకు గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఆర్మీని రుణం తెచ్చుకోవడానికి. శ్రీరాములు గారు, ఇప్పుడు జరిగిన విషయాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న యువకులకి మిలిటరీలో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మిలిటరీలో రావాలనుకున్న వరకు ఎంత వేరం వస్తే అంత ఇస్తాను సార్. నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే మనము ఇప్పుడు పుట్టేమో అప్పుడే చనిపోనామని అనుకోవాలి సార్. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతాయి, చనిపోతారు. మరి ఆర్మీలోకి వచ్చి చనిపోతే అది వీరమరణం అవుతుందా లేదు సార్? అదే నేను చెప్తానండి. మరి పుట్టుకతో యాక్సిడెంట్లు దొరుకుతాయి. సపోజ్ ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే మరి కొంతమంది అన్నారు, సరే నీవు ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కదా. నాకు ఆర్మీకి వెళ్ళిన తర్వాత జరిగింది ఏం ప్రాబ్లం నువ్వు? ఇప్పుడు నాకు జీతం రావట్లేదా? నేను బతకట్లేదా? కరెక్ట్. ఇదే మీరు బయట జరిగితే మీకు మరి ఇలా కూర్చోబెట్టేస్తారా జీతాలు? కరెక్టే. మరి నాకు ఈరోజు ఫుల్ శాలరీ వస్తుంది సార్. మరి నాకంతా నేనే బతుకుతున్నానా లేదా? అందరూ యువకులందరూ ఆర్మీకి రావాలంటే రావాలి సార్. ఫైనల్గా చెప్పమ్మా, నువ్వు మంచి మాట చెప్పావు. దేశం కోసం భర్త సేవలో చాలా మంచి మాట ఇది. అయితే ఇప్పుడు చాలామంది అంటే మీలాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మిలిటరీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత కొంతమంది మహిళలు కూడా అటువంటి చేసుకొని ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీలాగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు చాలా వరకు అటువంటి వాళ్ళకి, మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి లేదా మిలిటరీలో రావాలనుకున్న వాళ్ళకి శ్రీరాములు గారి భారీగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
అప్పట్లో ఎవరికి ఆర్మీ అంటే అంతగా దానిపైన అవగాహన లేక అలాగ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆర్మీ అంటే అన్నీ సేఫ్టీగా, ఫ్యామిలీకి సేఫ్టీ, అందరికీ సేఫ్టీగా ఉండడం. నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆర్మీలోకి రావాలి. యంగ్స్టర్స్ అందరూ ఆర్మీలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ కొంతమంది మహిళలు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో మీరు కాబట్టి మంచి మనసుతో సేవ చేస్తున్నారు. కొంతమంది దానికి అలాంటి దృశ్యాలకు కానీ అలాంటి సేవలకు ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళంటే ఇటువంటి పొజిషను ఇక్కడ జరిగింది, బయటైనా అది లేనప్పుడు ఎక్కడైనా జరగవచ్చు. అది చేయడానికి ప్రతి మహిళ సిద్ధం. ఆడది అంటే ఏంటి, అన్నీ భరిస్తూ సహనం ఉండాలి ప్రతిదానికును. అవి తెలుసుకొని ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, రావాలి. పఠాన్కోట్లో జరిగిన దుర్ఘటనలో కుడికాలు, కుడి కన్ను కోల్పోయిన ఇప్పుడు కూడా పుల్వామా వంటి ఘటన జరిగినప్పుడు నేను సైతం అని అంటున్నారు శ్రీరామ్. అంతేకాకుండా మోడీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. భర్తగా దగ్గర భార్యగా నిరూపిస్తున్నారు శ్రీరాముల భార్య. భర్త దేశం కోసం జరిగిన దుర్ఘటనలో, దేశం కోసం జరిగిన వారిలో కొంత కోల్పోతే అతనికి సేవ చేస్తూ నేను కూడా దేశానికి సేవ చేస్తున్నానంటూ ఆమె చక్కటి మెసేజ్ చెప్పారు. భర్త దేశం కోసం వెళ్తే నేను భర్త సేవలో ఉంటాను. ఇది ఇటువంటి శ్రీరాములు గారి భార్యలాగా మిగతా మహిళలు కూడా ఆలోచించాలి. ఆర్మీలో అందరూ రావాలని కోరుకుందాం. ఇది ఈ వారం ఎన్ఎస్జీ హవాల్దార్ శ్రీరాములు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు శ్రీరాములు. పఠాన్కోట్ ఎయిర్బే స్టేషన్లో బాంబ్ బ్లాస్ట్లోన వాంటెడ్ అయిన. దేశం కోసం మనం పోరాడాలి. దేశం కోసం యువత అంతా ఆర్మీలోకి రండి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.